బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా సజ్జనార్ ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లను అన్ఫాలో చేయండి, వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్తో పాపులర్ అయిన అన్వేష్ సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్ తిమింగళం గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. అంతేకాదు అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎన్ని కోట్లు సంపాదించాడో కూడా వెల్లడించారు. నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్తో ప్రపంచ యాత్రికుడిగా ఫేమస్ అయిన తెలుగు వ్యక్తి అన్వేష్. తాజాగా అతను సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. అన్వేష్ మాట్లాడుతూ బెట్టింగ్ యాప్స్లో అతిపెద్ద తిమింగళం ఈ ఇమ్రాన్. పరేషాన్ బాయ్స్ అనే సోషల్ మీడియా ఖాతా ఉంది ఇతనికి. దగ్గరగా 25 కోట్ల రూపాయలను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి సంపాదించాడు. 6 స్పోర్ట్స్ బైక్లు, 4 కార్లు, 3 హోటల్స్ ఉన్నాయి అతనికి. అతిపెద్ద తిమింగళమైన ఈ అబ్బాయి పాకిస్తాన్ ముస్లిం. ఇప్పుడు అతను ఆ డబ్బంతా పట్టుకుని దుబాయ్ పారిపోవటానికి ట్రై చేస్తున్నాడు అంటూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. మరి పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే పోలీసులు ఇలా సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు. భయ్యా సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని వంటి వారిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సజ్జనార్ చొరవతో పోలీసులు బెట్టింగ్ యాప్లపై సీరియస్గా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లోని ఇన్ఫ్లుయెన్సర్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వీడియోలను డిలీట్ చేస్తున్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగులపై సీరియస్గా దృష్టి పెట్టారు అధికారులు. ఇక సీరియస్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి వార్నింగ్లు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టు తెలిస్తే వెంటనే కంప్లైంట్ చేయాలని కోరుతున్నారు. అలాగే హర్ష సాయి లాంటి వ్యక్తులు ఈ బెట్టింగ్ యాప్లను ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ప్రమోట్ చేస్తున్నారని, ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీసుకోవటానికి కారణమవుతున్నారని సజ్జనార్ ఫైర్ అయ్యారు. అలాంటి వాళ్లందరినీ అరెస్టు చేయాలని పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.